Hello everyone. So guys, welcome back to AIQ. అందరికీ నమస్కారం. సో గైస్, నా పేరు సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అట్ ఫిజిక్స్ వాలా అండ్ ఆల్సో యూట్యూబర్. ఈరోజు మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో లిస్ట్ డేటా టైప్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లీ బేసిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంట్ అంటే ఏంటి, క్యార్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి అని. ఈ పర్టికులర్ వీడియోలో అడ్వాన్స్ డేటా టైప్స్, అందులో ద ఫస్ట్ కాన్సెప్ట్ లిస్ట్ డేటా టైప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు లిస్ట్ అంటే ఏంటి, అందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపరేషన్స్ మీరు ఏమేమి చేయగలుగుతారు లిస్ట్లో, అండ్ అసలు లిస్ట్ కోడింగ్ ఎలా రాయాలి అండ్ ఆపరేషన్స్ గురించి వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీలో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకా మనం మన కంప్యూటర్ స్క్రీన్కి వెళ్ళి డిస్కస్ చేద్దాం. సో గైస్, ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, యాజ్ యూజువల్ మనం ఈ పర్టికులర్ సిరీస్లో ముందు నుంచి కూడా మనం నోట్బుక్స్ యూజ్ చేస్తున్నాం, గూగుల్ కొలాబ్ నోట్బుక్స్. అందులో ఆల్రెడీ కోడ్ ఉంటుంది. మనం జస్ట్ ఇక్కడ ఉన్న కోడ్, ఇక్కడ ఉన్న టాపిక్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ అందరికీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ చదవడం ట్రై చేయండి. నేను ఇక్కడ ఉన్న తెలుగులోనే చెప్తాను మీకు, కానీ ఈ పర్టికులర్ కోడ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇవన్నీ నేను తెలుగులోనే ఈ పర్టికులర్ వీడియోలో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ పర్టికులర్ నోట్బుక్ని అయితే డెఫినెట్గా మీరు తీసుకొని ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో ఇంగ్లీషే ఎక్కువ అడుగుతారు కంపేర్ టు మన రీజనల్ లాంగ్వేజ్. తెలుగు ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చెప్పాల్సి వస్తుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను ఏదైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది మళ్ళీ మీరు ఇంగ్లీష్లో ఇవన్నీ చదువుకొని ట్రై చేయండి, ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. డేటా టైప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డిఫైనింగ్ ద కైండ్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ అండ్ మ్యానిపులేటెడ్ ఇన్ ప్రోగ్రామ్. అంటే మెయిన్గా డేటా టైప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో పైథాన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పర్టికులర్ డేటా టైప్స్లో లిస్ట్ ఉంది, సెట్స్ ఉంది, డిక్షనరీ ఉంది అండ్ టపుల్స్ ఉన్నాయి. ఇవి నార్మల్గా యూజ్ చేసే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట, అడ్వాన్స్ డేటా టైప్స్. ఈ పర్టికులర్ డేటా టైప్స్ యూజ్ చేసి ఎన్నో అడ్వాన్స్ ప్రొడక్షన్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా రాయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో డేటా సైన్స్లో కానీ మీరు ఒకవేళ మెషిన్ లెర్నింగ్ చదువుతున్నా అందులో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఫస్ట్లో లిస్ట్ డేటా టైప్. ఈరోజు మనం లిస్ట్ డేటా టైప్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. లిస్ట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డేటా టైప్ ఇన్ పైథాన్. ఇందులో ఏమవుద్దంటే ద కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. అంటే కలెక్షన్స్ అంటే ఏమైనా అందులో ఎలిమెంట్స్, ఏమేమి ఎలిమెంట్స్ అయితే మీరు యాడ్ చేస్తారో లిస్ట్లో అది ఆల్వేస్ ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇందులో మీరు ఎటువంటి డేటా టైప్స్లో కూడా, అంటే ఎటువంటి బేసిక్ డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్ట్లో లిమిటేషన్స్ ఏమీ లేవన్నమాట. ఓన్లీ స్ట్రింగే ఎంటర్ చేయాలి, స్ట్రింగ్ అంటే టెక్స్టే ఎంటర్ చేయాలి, నెంబర్ ఎంటర్ చేయకూడదు అని ఇలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. మీరు ఎలా అయినా ఎంటర్ చేయొచ్చు. మీరు స్ట్రింగ్ ఎంటర్ చేయొచ్చు, లిస్ట్ నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు లిస్ట్ లోపల, లేదా ఫ్లోట్ డాక్యుమెంట్స్ ఆర్ ఫ్లోట్ ఇన్పుట్స్ ఎంటర్ చేయొచ్చు. ఎలా అయినా ఎంటర్ చేయొచ్చు, కానీ అవి కామా సపరేటెడ్ అయి ఉండాలి. అండ్ లిస్ట్ డేటా టైప్లో ఎప్పుడూ కూడా మీరు లిస్ట్ డేటా టైప్ డిఫైన్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన పర్టిక్యులర్ కనెక్ట్ అవుతుంది ఓకే స్క్వేర్ బ్రేసెస్. లిస్ట్కి ఎప్పుడు ఈ పర్టిక్యులర్ స్క్వేర్ బ్రేసెసే యూజ్ చేయాలి. ప్రతి డేటా టైప్కి ఒక్కొక్క డిఫరెంట్ బ్రేసెస్ ఉంటాయన్నమాట. కానీ లిస్ట్కి మాత్రం ఇదే. ఈ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేయకపోతే మీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది, ఓకేనా? స్క్వేర్ బ్రేస్ యూజ్ చేస్తేనే దాన్ని లిస్ట్ అంటారు. లేదా ఇన్బిల్డ్ ఫంక్షన్ కూడా ఒకటి ఉంది లిస్ట్ అని. సో ఇది ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్, ఓకేనా, పైథాన్లో. దీన్ని కాల్ చేసి ఇలా కాల్ చేసుకొని లిస్ట్ ఫంక్షన్ ఇందులోపల కూడా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయొచ్చు. దాని గురించి నేను మీకు ఇంకా క్లియర్గా ముందు చెప్తాను. కానీ నార్మల్గా ఈ స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేయాలి. ఈ ఒక్క టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్క్వేర్ బ్రేసెస్ అనేది ఇంపార్టెంట్, అడుగుతారనమాట. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లిస్ట్, ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే ఆర్డర్డ్. ఒకసారి ఎలిమెంట్స్ ఏమైనా డిఫైన్ చేస్తే దే డోంట్ హ్యావ్ ఎనీ ఆర్డర్ అండ్ విల్ నాట్ చేంజ్ అన్లెస్ యూ ఎక్స్ప్లిసిట్లీ డూ ఇట్. అంటే లిస్ట్లో మీరు ఏదైతే ఇన్సర్ట్ చేస్తారో ఒక డిఫైన్డ్ ఆర్డర్ ఉంటుంది అనమాట. దే హ్యావ్ ఎ డిఫైన్డ్ ఆర్డర్. మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆ ఎలిమెంట్ అక్కడే ఉంటుంది. మీకై మీరు స్పెసిఫిక్గా చేంజ్ చేసేంతవరకు ఆ ఎలిమెంట్స్ చేంజ్ అవ్వవు అనమాట. మ్యూటబుల్ అండ్ అన్మ్యూటబుల్ అంటారు, ఓకేనా? నార్మల్గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అడుగుతారనమాట. డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, విచ్ ఈజ్ మ్యూటబుల్ అండ్ విచ్ ఈజ్ అన్మ్యూటబుల్ అని. సో అప్పుడు ఏమవుద్దంటే టపుల్ అనేది అన్మ్యూటబుల్, ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. లిస్ట్ అనేది మ్యూటబుల్.
మ్యూటబుల్ అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు ఆ పర్టికులర్ లిస్ట్ లోపల. దాన్ని మ్యూటబుల్ అంటాం. ఒకవేళ అవి చేంజ్ చేయలేకపోతే, ఎడిట్స్ చేయలేకపోతే అప్పుడు దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. టపుల్ అనేది ఇమ్యూటబుల్ అనమాట. అందులో డేటా ఏదైనా ఉంటే మీరు చేంజ్ చేయలేరు, కానీ లిస్ట్లో చేయొచ్చు. టపుల్ గురించి ఇంకా డీటెయిల్గా మనం మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనమైతే లెట్ us స్టార్ట్ విత్ కోడ్ ఎగ్జిక్యూషన్. సో అంతకంటే ముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ హెట్రాజీనియస్ అంటే ఏంటంటే లిస్ట్ కెన్ కంటైన్ డిఫరెంట్ డేటా టైప్స్. ఎటువంటి డేటా టైప్స్ అయినా ఉండొచ్చు. లైక్ ఇట్ కెన్ బి ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, బూలియన్, ఏమి ఇచ్చినా మీరు వర్క్ అవుద్ది అనమాట. ఫస్ట్ సింపుల్ లిస్ట్ తీసుకోండి ఇక్కడ. ఓకే, క్రియేటింగ్ ఎ లిస్ట్. ఓకే, ఇట్స్ జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ హియర్. నేమ్స్. సో వినోద్, సాయి అండ్ యశ్వంత్. సో నా పేరు మీకు ఆల్రెడీ తెలుసు, కానీ యశ్వంత్ అండ్ వినోద్ దే ఆర్ జస్ట్ మై ఫ్రెండ్స్. సో ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేమ్స్ అనే ఒక వేరియబుల్లో నేను మీకు ఆల్రెడీ వేరియబుల్ అంటే ఏంటి అని వెరీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మీరు చూసుకుంటే ఈ నేమ్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వేరియబుల్ అనమాట. ఈ నేమ్ అనే వేరియబుల్ లోపల లిస్ట్ అసైన్ చేస్తున్నాం. ఈ లిస్ట్లో డేటా స్టోర్ చేస్తున్నాం అనమాట. లిస్ట్లో వినోద్ ఈజ్ ద ఎలిమెంట్ 1, ఒక ఫస్ట్ ఎలిమెంట్ ఇది, సెకండ్ ఎలిమెంట్ ఇది, థర్డ్ ఎలిమెంట్ ఇది. సో ఇవి యాడ్ చేసి రన్ చేస్తే యూ కెన్ సీ రన్ అయింది, లిస్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కోడ్ నేను టైప్ చేస్తాను. టైప్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. సో టైప్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ కాల్ చేసి టైప్ ఆఫ్ నేమ్స్ రన్ చేయొచ్చు. మీరు చూడొచ్చు అది లిస్ట్ అని ఇస్తుంది. ఎందుకని మనం మన డేటా ఏదైతే ఉందో ఈ స్క్వేర్ బ్రేసెస్ లోపల స్టోర్ చేసాం, అందుకని అది లిస్ట్ అని ఇస్తుంది. సో ఇట్ ఈస్ అ లిస్ట్ డేటా టైప్ అనమాట. ఇప్పుడు వ్యాలిడేషన్ అయింది కదా మనకి. నెక్స్ట్ ప్రింట్ కూడా చేయొచ్చు అనమాట అందులో ఉన్న డేటాని. సో ప్రింట్ యూస్ చేస్తే మీకు చూడొచ్చు లిస్ట్గా ప్రింట్ అయి చూపిస్తుంది ఏమేమి డేటా మనం ఇన్సర్ట్ చేసాము. ఆ తర్వాత ఫ్రూట్స్ కూడా ఉంది. దిస్ ఇస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకవేళ ఇంకొకటి క్రియేట్ చేయాలనుకుంటే మీరు లిస్ట్ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో మనం యాపిల్, బనానా అండ్ చెర్రీ అనే ఫ్రూట్స్ తీసుకున్నాం. ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్. ఇందులో మీరు చెక్ చేసుకుంటే మీకు యాపిల్, బనానా, చెర్రీ అనే స్ట్రింగ్స్, ఇవన్నీ స్ట్రింగ్స్ అనమాట క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సపరేట్గా టెక్స్ట్ లాగన్నా క్రియేట్ చేసుకొని ఒక లిస్ట్లో టెక్స్ట్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఓకేనా, ఒక పర్టికులర్ వేరియబుల్ లోపల మీరు లిస్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని ఎలిమెంట్స్ అని ఎంటర్ చేయొచ్చు. 3 అని కూడా ఫిక్స్డ్ లేదు. మీరు ఎన్ నెంబర్ ఆఫ్ 100 ఎంటర్ చేసినా కూడా ఇక్కడ పనిచేస్తుంది. 100 ఎలిమెంట్స్ అయినా మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ నార్మల్ లిస్ట్. నార్మల్గా మీరు లిస్ట్ రాయాలంటే ఇంకా ఉన్నాయి ముందుకి. లిస్ట్లో మీరు ఓన్లీ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇట్స్ హెట్రాజీనియస్ అని. సో లిస్ట్లో మీకు ఓన్లీ ఈ పర్టికులర్ టెక్స్ట్ లేదా మనం పేర్లు ఇటువంటివి మాత్రమే ఇచ్చి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. నౌ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ నంబర్స్ ఇచ్చి స్టోర్ చేసాం. ఇది కూడా లిస్టే వస్తుంది. మీరు చెక్ చేస్తే కోడ్ టైప్ ఆఫ్ ఏ చూడండి, అది కూడా లిస్టే. ఏ అనేది ఒక వేరియబుల్. మనం ఏ అనే వేరియబుల్ లోపల నెంబర్స్ స్టోర్ చేసాం, కానీ చూస్తే మీరు టైప్ ఆఫ్ ఏ వచ్చి లిస్టే. సో నెంబర్స్ కూడా మీరు స్టోర్ చేయొచ్చు. హెట్రాజీనియస్ అని నేను ఎందుకు అన్నానంటే ఇందులో మీరు సపరేట్గా ఇప్పుడు ఒక్కసారి మీరు టెక్స్ట్తో స్టార్ట్ చేస్తే ఆ పర్టికులర్ లిస్ట్ అంతా టెక్స్ట్తోనే ఉండాలి, లేదంటే నెంబర్తో స్టార్ట్ చేస్తే ఆ పర్టికులర్ లిస్ట్ అంతా కూడా నెంబర్తో ఉండాలి అనే రూల్ ఏమీ లేదు లిస్ట్లో. మీరు ఇక్కడ చూస్తే ఈ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ నెంబర్స్తో స్టార్ట్ చేసాం, మధ్యలో టెక్స్ట్ కూడా ఎంటర్ చేసాం. ఓకేనా, అండ్ ఆ తర్వాత డెసిమల్ పాయింట్స్ కూడా ఎంటర్ చేసాం ఇక్కడ. తర్వాత బూలియన్ పాయింట్స్ ట్రూ అండ్ ఫాల్స్ కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ నథింగ్ బట్ ఇవి కూడా లిస్టే. సో దీనికి కూడా మీరు చెక్ చేసుకుంటే టైప్ ఆఫ్ బి చెక్ చేసుకుంటే మీకు అది లిస్టే కనిపిస్తుంది. చూడండి లిస్టే. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. మీరు ఎలా ఎంటర్ చేసినా స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో ఎంటర్ ఇవ్వాలి. స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్స్ అయితే డబుల్ కోట్స్ అయినా సింగిల్ కోట్స్లోనే మీరు ఎంటర్ చేయాలి. నెంబర్స్ అయితే మీరు నార్మల్గా ఎంటర్ చేయొచ్చు. ఇది ఒకే ఒక్క రూల్ ఉంటుంది అనమాట ఇందులో. సో ఈ ఒక్క రూల్ మీరు సెట్ చేసుకుంటే సరిపోద్ది. యాక్సెసింగ్ లిస్ట్ ఎలిమెంట్స్. ఇందులో మీరు చూస్తే మీరు ఇంతవరకు అయితే మనం చూసాం పైన ఎలిమెంట్స్
అంటే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలి, ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అని. కానీ ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలో నేను చెప్తాను మీకు. సో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫ్రూట్స్ అనేది ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం. సో ఎలిమెంట్స్ని మనం ఇండెక్సింగ్ అనే మెథడ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇండెక్సింగ్ అనేది ఏంటో నేను చెప్తాను. లిస్ట్లో బై డిఫాల్ట్ ఏమవుద్దంటే, మీరు ఏదే ఎలిమెంట్స్ ఇచ్చినా కూడా, ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చారో అవి ఆటోమేటిక్గా ఇండెక్స్ అయిపోతాయి అనమాట. ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఇండెక్స్ నెంబర్ ఇచ్చి అసైన్ చేస్తుంది అనమాట లిస్ట్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాకపోతే చూడండి ఇక్కడ. సో ఇండెక్స్ నెంబర్ ఇచ్చి అసైన్ చేస్తుంది, యాపిల్, బనానా, చెర్రీ. ఓకేనా. సో ప్రింట్ ఫ్రూట్స్ ఆఫ్ 0. 0 అంటే ఏంటి? 0th ఎలిమెంట్. సో ఇంకొక కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండెక్సింగ్ ఎప్పుడు కూడా లిస్ట్కి 0 నుంచి స్టార్ట్ అవుద్ది. మాక్సిమం ఎందులో అయినా ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ మీరు చూస్తే ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అయింది. ఫ్రూట్స్ ఆఫ్ 0. 0th ఎలిమెంట్ ఏంటి? యాపిల్. సో మన 0th ఎలిమెంట్ యాపిల్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? చెర్రీ. ఒకవేళ నేను దీన్ని చేంజ్ చేసి 1 పెట్టాను అనుకోండి, మీకు బనానా వస్తుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ చూడండి, నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఓకేనా. అండ్ ఫార్మాట్ కోడ్. ఓకే ఓకే 0, 1, 2. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే, 0th ఎలిమెంట్ ఇది, 1 ఎలిమెంట్ ఇది, సెకండ్ ఎలిమెంట్ ఇది. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే యాపిల్ ఈజ్ ఆర్ 0th ఎలిమెంట్. సో బై డిఫాల్ట్ మీరు ఏమే ఎలిమెంట్స్ ఎంటర్ చేసినా లిస్ట్లో ఇట్ విల్ స్టార్ట్ విత్ 0 అని చెప్పాను కదా. సో ఆ ప్రకారంగా మనం చూసుకుంటే, ఫస్ట్ ద 0th ఎలిమెంట్ ఈస్ యాపిల్, ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ బనానా, సెకండ్ ఎలిమెంట్ ఈస్ చెర్రీ. ఇప్పుడు కొత్తగా మీరు ఏమైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆరెంజ్ యాడ్ చేశారనుకోండి, అది థర్డ్ ఎలిమెంట్ అవుద్ది. సో అలా కంటిన్యూస్గా మీరు ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్కి ఒక ఇండెక్స్ నెంబర్ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ గాట్ దిస్ క్లారిటీ. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇండెక్స్ ఎలిమెంట్స్ గురించి. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే మీరు అలా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నా. సో ఫ్రూట్స్ కంటే కూడా మన బీలో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో లెట్ us టేక్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తాను. బీ ఆఫ్ మనకి థర్డ్ ఎలిమెంట్ కావాలి, రన్ చేస్తాను. చూడండి, వాట్ ఈస్ ద థర్డ్ ఎలిమెంట్? థర్డ్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ ఇండెక్స్డ్ ఎలిమెంట్. ఇక్కడ మీరు చూస్తే 0 ఈజ్ 1 and 0 is 1, 2 is 1. ఓకే, అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంటారు. 0th ఎలిమెంట్, 0 ఇండెక్స్ నెంబర్కి ఉన్న ఎలిమెంట్ వచ్చి 1. ఓకేనా. ఫస్ట్ ఇండెక్స్ 1 ఇండెక్స్ నెంబర్కి ఉన్న ఎలిమెంట్ వచ్చి 2. సెకండ్ ఇండెక్స్ నెంబర్కి ఉన్న ఎలిమెంట్ వచ్చి 3. థర్డ్ ఇండెక్స్ నెంబర్కి ఉన్న ఎలిమెంట్ వచ్చి వినోద్. సో మీరు ఇక్కడ చూస్తే మన థర్డ్ ఇండెక్స్ నెంబర్కి ఉన్న ఎలిమెంట్ ఏంటి? వినోద్. సో ఇట్ ఈస్ గివింగ్ అస్ అవుట్పుట్. ఒకవేళ మీకు ఇంకొకటి చూపించాలంటే, ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10. 10లో సో 0th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి. సో ఇప్పుడు మనం బీ ఆఫ్ 10 ఇస్తే వర్క్ అవుద్దా? అవ్వదు, అది ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఇండెక్సింగ్ ఇక్కడ మనకి 9th ఎలిమెంట్, 9 లాస్ట్. 10 ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ 9th ఇండెక్సింగ్ నెంబర్ వచ్చి ఫాల్స్. 10th ఏమీ లేదు కాబట్టి మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా. అండ్ అలాగే మీరు నెంబర్స్ని రివర్స్లో కూడా యాక్సెస్ చేయొచ్చు, తెలుసా? సో బీ ఆఫ్ -1 ఇస్తే ఫాల్స్. సో ఇండెక్సింగ్ ఎలా అవుద్దంటే, ఇలా ఇక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ అవుద్ది. 0 నుంచి టువర్డ్స్ రైట్ పాజిటివ్. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఇచ్చుకుంటే అలా ఎన్ని ఎలిమెంట్స్ అయినా మీరు యాక్సెస్ చేయాలంటే. రివర్స్లో యాక్సెస్ చేయాలంటే -1 నుంచి స్టార్ట్ అవుద్ది. -1 నుంచి అది ఇలా వెళ్తుంది అనమాట, టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇది టువర్డ్స్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్, ఇది టువర్డ్స్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది.
దాని ప్రకారం మీరు చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ అవ్వాలంటే మీకు ఈ లాస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, రివర్సింగ్. ఇది మన 0th ఎలిమెంట్ నుంచి ఉన్నది ఏమైతే ఉంటుందో అది ఇలా ఇక్కడి నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్తుంది. కానీ -1 నుంచి స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తుంది, ఓకేనా, లాస్ట్ నుంచి వెళ్తుంది. సో -1th ఎలిమెంట్ ఇస్ ఫాల్స్. -3 కూడా అయ్యచ్చు మనం. -3 ఇస్తే ఇక్కడ ఏమొస్తుంది 20, బికాస్ -1 -2 -3 20.28. ఓకే, సో క్లారిటీ, కొంచెం ఈజీగా క్లారిటీ వచ్చిందా కదా. ఇంకా ఉందన్నమాట యాక్చువల్లీ ఇందులో ఇంకా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఉంది మీకు ఇండెక్సింగ్కి. ఈ బ్రేసెస్ లోపల మీరు ఇక్కడ 0,0 అని ఇలా వస్తుంది అనమాట. సో ఇది స్టార్టింగ్ ఎలిమెంట్, ఎండింగ్ ఎలిమెంట్, ఎక్కడ స్టాప్ అవ్వాలని, మధ్యలో ఎన్ని ఐటరేషన్స్ జంప్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇవి ఇలాంటి ఈ కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంకా ముందుకు మనం వెళ్ళినప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీతో. ఇప్పటికైతే ఇది సరిపోద్ది. యాక్సెసింగ్ అయిపోయింది. మోడిఫైయింగ్ లిస్ట్. మోడిఫై చేయడానికి ఏం చేయొచ్చు? సో ఫ్రూట్స్లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. ఫ్రూట్స్ డాట్ అపెండ్ ఆరెంజ్. సో అపెండ్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ అనమాట. మీరు యూజ్ చేసి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఫ్రూట్స్లో అయితే యాపిల్, బనానా, చెర్రీ ఆల్రెడీ ఉంది. సో నేను దీన్ని రన్ చేస్తాను. యాపిల్, బనానా, చెర్రీ, ఆరెంజ్ అనే ఒక ఎలిమెంట్ అపెండ్ అయ్యింది లాస్ట్లో, ఓకేనా. ఒకవేళ మీరు స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలన్నా మీరు దాన్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ నేను యాడ్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ కోడ్, ఓకేనా. fruits dot append, you can say a dragon fruit. Dragon fruit, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఈ ఎలిమెంట్ కూడా యాడ్ అయ్యింది. కానీ ఈ ఎలిమెంట్ ఎక్కడుంది చూడొచ్చు, ఇక్కడ లాస్ట్లో ఉంది. మీరు నార్మల్గా బై డిఫాల్ట్ వితౌట్ ఎనీ పర్టికులర్ పొజిషన్ మీరు నార్మల్గా అపెండ్ చేస్తే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా అది మీకు లాస్ట్లో యాడ్ అయిపోద్ది. కానీ స్పెసిఫిక్ పొజిషన్ ఇచ్చి కూడా మీరు ఆ ఎలిమెంట్స్ని అపెండ్ చేయొచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, ఫ్రూట్స్ డాట్ ఇన్సర్ట్ యూస్ చేయాలి, అపెండ్ యూస్ చేయకూడదు. ఇన్సర్ట్ ఫస్ట్ పొజిషన్లో కివీ అనే ఒక ప్రోడక్ట్ కివీ అనే ఒక ఫ్రూట్ని ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాను. సో ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఏమొస్తుంది ముందు అంటే ఇది ఇన్సర్ట్ అయిన తర్వాత, ఇన్సర్ట్ కాకముందు మీరు చూసుకుంటే 0 ఈజ్ యాపిల్, 1 ఈజ్ బనానా కదా. ఫస్ట్ పొజిషన్లో బనానా ఉంది. మనం ఇప్పుడు ఈ ఇన్సర్టింగ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 0 ఈజ్ యాపిల్, ఫస్ట్ పొజిషన్లో ఉన్న బనానా మూవ్ అయిపోయి కివీకి పొజిషన్ ఇస్తుంది. బనానా విల్ బికమ్ సెకండ్ పొజిషన్. అర్థమైనా? మీరు అలా పెట్టి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ కావాలంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో నేను డ్రాగన్ ఫ్రూట్ కంటే ఇక్కడ మీకు లీచీ ఇస్తాను. లీచీ అనేది థర్డ్ పొజిషన్లోకి రావాలి. సో 0th పొజిషన్ ఈజ్ యువర్ యాపిల్, సెకండ్ పొజిషన్ ఈజ్ కివీ, ఫస్ట్ పొజిషన్ ఈజ్ కివీ, సెకండ్ పొజిషన్ బనానా, థర్డ్ పొజిషన్లో చెర్రీ ఉంది. మనకు చెర్రీ బదులు ఇప్పుడు లీచీ కావాలి. ఏం చేయొచ్చు? ఇప్పుడు రన్ చేస్తే థర్డ్ పొజిషన్ పెట్టి మీరు ఇక్కడ చూడొచ్చు, 0th పొజిషన్ యాపిల్, ఫస్ట్ పొజిషన్ కివీ, సెకండ్ పొజిషన్ బనానా, థర్డ్ పొజిషన్ లీచీ, చెర్రీ, ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్, అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. ఒక స్పెసిఫిక్ పొజిషన్లో కూడా మీరు ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అది కాన్సెప్ట్, ఓకేనా. ఇక్కడ చేంజింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ లిస్ట్. మీరు ఏదైతే ఒక ఎలిమెంట్ ఉందో దాన్ని ఓవర్ రైట్ కూడా చేయొచ్చు. ఓవర్ రైట్ అంటే ఏంటి? ఆల్రెడీ అక్కడ ఉన్న ఎలిమెంట్ని మీరు రిమూవ్ చేసి లేదంటే రీప్లేస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్రూట్స్లో మనకి కివీ ఉంది, కివీని రీప్లేస్ చేసి మనం అక్కడ బ్లూబెర్రీని యాడ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు చెప్తా చూడండి. నార్మల్ మన ఫ్రూట్స్లో ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? యాపిల్, కివీ, బనానా ఇలానే ఉందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో మనకి కివీ ఉంది, మనకు కివీ వద్దు, మనం రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏం చేయొచ్చు? ఓవర్ రైటింగ్ మెథడ్ ఫ్రూట్స్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ అనే ఒక ఎలిమెంట్ ఇచ్చి ఈజ్ ఈక్వల్స్ టు బ్లూబెర్రీ.
బ్లూబెర్రీ అనే టెక్స్ట్ మనం రాసామన్నమాట, ఆల్రెడీ బ్లూబెర్రీ అనే ఎలిమెంట్ ఇచ్చాం. సో ఇప్పుడు రన్ అవ్వగానే అది బ్లూబెర్రీగా మారిపోద్ది. మీరు ఇక్కడ చూస్తే కివి అనేదే లేదు, కివి అనే ఒక ఎలిమెంట్ డ్రాప్ అయిపోయి డిలీట్ అయిపోయి బ్లూబెర్రీ అనే ఒక ఎలిమెంట్ అక్కడ రీప్లేస్ అయిపోద్ది. ఓకేనా, అది ఇలా యూస్ చేస్తే కోడ్. ఇప్పుడు చూసుకుంటే థర్డ్ ఎలిమెంట్లో 0 1 2 3 థర్డ్లో మన దగ్గర లీచీ ఉంది. ఓకేనా, లీచీని మనం రీప్లేస్ చేసి కివీగా మార్చొచ్చు. దానికి మీరు ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్లో ఉన్న వేరియబుల్ని కివీతో రీప్లేస్ చేయడానికి జస్ట్ ఈ చిన్న లైన్ ఆఫ్ కోడ్ రాస్తే చాలన్నమాట, రీప్లేస్ అయిపోద్ది. యూ కెన్ సీ కివీ. ఇంట్రెస్టింగ్గా ఉందిగా. ఇంకా మనకి రిమూవ్ అనే ఫంక్షనాలిటీ ఉంది, లిస్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, సార్టింగ్, ఇండెక్సింగ్, ఓకే మరి ఎక్కువే ఉన్నాయి. నో ప్రాబ్లం, వీ విల్ కవర్ ఇట్ స్లోలీ. స్లైజింగ్ అంటే ఏంటి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే ఈ ఒక్క వీడియోలోనే. సో వీడియో కొంచెం లెంతీగా ఉన్న పర్లేదు, యూ విల్ లైక్ ఇట్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. చేయని వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ మన ఇంగ్లీష్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉండి, ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ దట్ యాజ్ వెల్. ఓకే, రిమూవ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ వాల్యూ. రిమూవ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూస్తే ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, బనానా, యాపిల్, బ్లూబెర్రీ, బనానా, కివీ, చెర్రీ, ఆరెంజ్. సో ఇది మన ఫ్రూట్ ఇండెక్స్ కాదు, యాక్చువల్లీ మనది మారిపోయింది, మనది ఇంకా ఎక్కువ ఉందన్నమాట, డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్లో. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి, మనం చెర్రీ అనేది మనకు వద్దు, మనం చెర్రీని రిమూవ్ చేయాలి. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇన్బిల్డ్ ఫంక్షన్ మళ్ళీ ఇంకొకటి ఉంది, రిమూవ్ అని. ఈ రిమూవ్ అనే ఇన్బిల్డ్ ఫంక్షన్ వాడి రన్ చేసినప్పుడు మీరు చూస్తే చెర్రీ అనేది డిలీట్ అయిపోద్ది డైరెక్ట్గా. పైన ఉన్నది రీప్లేసింగ్, ఒక్క ఎలిమెంట్ని మనం ఇంకొక ఎలిమెంట్తో రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, ఓవర్ రైటింగ్ అంటాం మనం దాన్ని నార్మల్గా, ఓకేనా, ప్రోగ్రామింగ్ టర్మ్స్లో. ఇక్కడ మనం డైరెక్ట్గా రిమూవ్ చేస్తున్నాం, ఇన్ షార్ట్ డిలీట్ చేస్తున్నాం, కానీ కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయట్లేదు. ఓకేనా, దీన్ని గుర్తుపెట్టుకోండి. పాప్ అనే ఒకటి ఏం చేస్తుంది అంటే, పాప్ అనేది ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా, ఇంకొక ఫంక్షనాలిటీ కూడా ఉంది పాప్ అనేది రిమూవ్ చేస్తుంది ఎలిమెంట్స్. సో అది ఎలా రిమూవ్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ ఇవి, డ్రాగన్ ఫ్రూట్ వరకు ఉంది. ఓకేనా, ఇప్పుడు రన్ చేయంగానే మీరు చూస్తే డ్రాగన్ ఫ్రూట్ లేదు. ఇక్కడ మీరు పొజిషనింగ్ ఏమీ ఇయ్యలేదు. ఓకేనా, పొజిషనింగ్ ఏమీ ఇయ్యలేదు కాబట్టి బై డిఫాల్ట్ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని అది పాప్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి నేను దీన్ని రన్ చేస్తే ఇంకొక ఐటరేషన్ ఆరెంజ్ అనేది రిమూవ్ అయిపోద్ది. చూసారా, ఆరెంజ్ అనేది డిలీట్ అయిపోయింది. దీన్ని పాప్ అంటాం అనమాట. పాప్ బై డిఫాల్ట్గా లాస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. క్లియర్ అనే ఒక ఫంక్షనాలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు మన దగ్గర మీరు చూసుకుంటే యాపిల్, బ్లూబెర్రీ, బనానా, కివీ ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా. జస్ట్ ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని కొడితే, క్లియర్ అనే ఒక ఇన్బిల్డ్ ఫంక్షనాలిటీని యూజ్ చేస్తే చూడొచ్చు మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. మీకు ఇప్పుడు చెక్ చేసినా కూడా ఫ్రూట్స్లో ఎలిమెంట్స్ ఏమి ఉండవు, అది ఒక ఎంటీ ఇండెక్స్, ఎంటీ లిస్ట్ అయిపోద్ది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే క్లియర్ అనేది ఇక్కడ ఉంది కదా, చూడొచ్చు ఈ పర్టికులర్ చిన్న ఇన్బిల్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మొత్తం ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ లిస్ట్ ఆపరేషన్స్. ఇప్పుడు బేసిక్ లిస్ట్ గురించి తెలుసుకోవడానికి అక్కడ పైన ఇక్కడ లిస్ట్ ఆపరేషన్స్. ఓకేనా, కన్కాటినేషన్, లిస్ట్లో కొన్ని బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి, అందులో నెంబర్ 1 కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే ఏంటంటే, లిస్టులు మీరు ఎన్నన్నా ఉన్నాయి, ఒక 4-5 లిస్ట్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర. ఇప్పుడు 2 లిస్టులు మనం క్రియేట్ చేసాం. ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో నేను మీకు చెప్పాలి అంటే, ట్రైన్ తీసుకోండి. ట్రైన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ట్రైన్ ఇంజిన్కి మనం ఎన్ని బోగీలన్నా అటాచ్ చేయొచ్చు. ఒక బోగీని ఇలా అటాచ్ చేయగానే దట్ విల్ బికమ్ 1 ట్రైన్, మీకు సపరేట్ అవ్వదు. ఓకేనా, ట్రైన్ ఇంజన్ బోగీ 1, బోగీ 2, బోగీ 3, బోగీ 4 అలా వెళ్తూ ఉంటుంది. మీరు ఆ ట్రైన్ కెపాసిటీ బట్టి ఎన్ని బోగీలన్నా మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్కాటినేషన్. మనం దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక పర్టికులర్ ఈ ఇంజన్ అనే ఒక మెయిన్ ఎలిమెంట్కి బోగీస్, బోగీ 1, బోగీ 2, బోగీ 3 అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ అని ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పర్టికులర్ లిస్ట్ అనమాట. ఇది మీరు మీ ఇంజిన్ అనుకోండి. కింద ఉన్నది మోర్ ఫ్రూట్స్ అనేది ఒక బోగీ. ఓకేనా, ఇంకొక బోగీ కూడా క్రియేట్ చేద్దాం, ఓకేనా, ఎక్స్ట్రా ఫ్రూట్స్.
ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను గ్రేప్స్ ఉంది, కివి ఉంది, డ్రాగన్ ఫ్రూట్స్ లీచీ, ఓకేనా, చాలు. సో ఈ ఎక్స్ట్రా ఫ్రూట్స్ అనేది మన ఎక్స్ట్రా అంటే ఇప్పుడు 2 ఉన్నాయన్నమాట. ఈ 2 బోగీస్, దిస్ ఈజ్ యువర్ మెయిన్ ఫ్రూట్స్ అనుకోండి. ఇవన్నీ కలిపి ఒక కంబైన్డ్ లిస్ట్గా కూడా ఫామ్ చేయొచ్చు అనమాట. దానికి ఏం చేయాలంటే కంబైన్డ్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ ప్లస్ మోర్ ఫ్రూట్స్ ప్లస్ ఎక్స్ట్రా ఫ్రూట్స్. యాక్చువల్లీ ఇందులో జెమినై ఉందన్నమాట మన దగ్గర. ఈ జెమినై ఏదైతే ఉందో గూగుల్ కొలాబ్లో, ఇది ఆటోమేటిక్గా మీకు కోడ్ రికమెండేషన్ ఇస్తుంది, ఈజీగా ఉంటుంది రాయడానికి, ఓకేనా. కానీ దాన్ని ఎక్కువగా యూజ్ చేయకండి మీరు ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు. ఇక్కడ మీరు చూస్తే 3 డిఫరెంట్ వేరియబుల్స్లో ఉన్న లిస్ట్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఒక పెద్ద లిస్ట్గా ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు రన్ చేసి చూడొచ్చు. ఈ అన్ని ఎలిమెంట్స్ అన్నీ కంబైన్ అయిపోయి కంబైన్డ్ ఫ్రూట్స్ అనే ఒక ఎలిమెంట్లో ఒక పెద్ద లిస్ట్గా స్టోర్ అయిందనమాట. దీన్ని కన్కాటినేషన్ అంటాం. మల్టిపుల్ లిస్టులు, ఎన్నో లిస్టులు మీకు సపరేట్గా ఉన్న అన్నీ కలిపి కంబైన్ చేసి ఒక పర్టికులర్ పెద్ద లిస్ట్గా ఫామ్ చేయొచ్చు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఒకవేళ నా దగ్గర 10 ఉన్నాయి, 100 లిస్టులు ఉన్నాయి అనుకోండి సపరేట్గా, నేను మాన్యువల్గా కూర్చొని ఇలా ప్లస్ 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 ఇచ్చుకుంటూ వెళ్ళాలా అని. అవసరం లేదు. మీరు ఒక సింపుల్ పైథాన్ స్క్రిప్ట్ రాయొచ్చు అనమాట, ఫంక్షన్స్ యూస్ చేసి. అది అడ్వాన్స్ కాన్సెప్ట్, కానీ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా. మీకు అలాంటి డౌట్ వచ్చింటే ఫంక్షన్స్ యూస్ చేసి ఒక చిన్న స్క్రిప్ట్ రాయొచ్చు అనమాట. ఒక ఫార్ లూప్, ఎంతసేపు ఎన్నిసార్లు ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ ఉన్నాయా లాస్ట్ అయిపోయేంత వరకు అన్నిసార్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోమని చెప్పి మనం పైథాన్కి ఒక ఫార్ లూప్ రాయొచ్చు. ఆటోమేటిక్గా అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. సో జస్ట్ ఒక చిన్న 4-5 లైన్లు రాస్తే అయిపోద్ది, అంతే. నెక్స్ట్ రిపీటేషన్ అంటే ఏంటి అంటే, రిపీటేషన్కి మనం మల్టిప్లికేషన్ సింబల్ యూస్ చేస్తాం. ఇక్కడ సింపుల్గా రిపీటేషన్కి అర్థం ఏంటంటే, ఈ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపీట్ అవుతూ వెళ్తుంటాయి. అంటే ఇక్కడ మనము 5 ఇవ్వద్దులే, 5 ఇస్తే మీకు అర్థం కాదు. సో 2 ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు రన్ చేయగానే మీరు చూస్తే యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, మళ్ళా యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి? 2 సార్లు. ఇప్పుడు 3 ఇస్తే నేను ఇక్కడ మళ్ళా లాస్ట్లో యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ మీరు చూసుకుంటే ఇది ఇలా యాడ్ అవుతుంది అనమాట. దీన్ని మనం రిపీటేషన్ అంటాం. నెక్స్ట్ ఫార్ లూప్లో కూడా రిపీటేషన్ రాయొచ్చు, చూడొచ్చు కదా. ఇక్కడ ఫార్ లూప్, మనం ఫార్ లూప్ వైల్ లూప్లో రాసాం కదా, అలా జస్ట్ సింపుల్ ఫార్ ఐ ఇన్ అనే దాని బదులు మనం ఇక్కడ ఫార్ ఈచ్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అనే వేరియబుల్లో ఈచ్ అంటే ఏం చేస్తున్నాం అంటే, ఇన్ షార్ట్గా ఈ ఈచ్ ఫ్రూట్ అనే ఒక ఎంటీ వేరియబుల్లోకి ఫ్రూట్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ప్రింట్ చేస్తున్నాం. డైరెక్ట్గా ప్రింట్ ఫ్రూట్స్ ఇంటూ 3. ఇక్కడ మీరు చూస్తే మనం ఎక్కువ ఏం చేయాలి, కింద ఉన్న లాజిక్ ఇక్కడ ఉన్నది సేమ్ అనమాట. మన లాజిక్ చేంజ్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ పైన ఈ ఫార్ లూప్ లైన్ ఒకటి యాడ్ చేసాం అంతే. అలా పెట్టి మీరు రిపిటేషన్ ఇవ్వగానే ఇక్కడ చూడొచ్చు యాపిల్, 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 పైనాపిల్, 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 ఆరెంజ్, ఆరెంజ్, ఆరెంజ్. సో ఇలా రిపీట్ అయిపోయింది అనమాట. రిపిటేషన్ ఇలా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అని. అది మీకు ఫార్ లూప్ ఉండడం వల్ల అన్ని లైన్గా ఇలా వచ్చిందంట. పైనాపిల్, యాపిల్, ఆరెంజ్ అని ఇలా వచ్చి మళ్ళా నెక్స్ట్ యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ ఇలా లైన్గా వచ్చింది, ఓకేనా. ఇలా వెళ్ళలేదు, ఇక్కడ ఇలా లైన్గా వచ్చింది మీకు, అందుకని అలా కంబైన్ అయి కనిపిస్తుంది అంతే, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఫైండింగ్ లెంత్ అండ్ సార్టింగ్. సో లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేసి మనం ఎలిమెంట్స్ని కూడా సార్ట్ చేయొచ్చు. మనకు ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ కూడా ఉందన్నమాట లిస్ట్లో. అది ఎలా చేస్తామంటే ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు చెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, కివి అనేది మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. ఇందులో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, కివి. సో దీస్ 4 ఎలిమెంట్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయన్నమాట. లెంత్ 4 ఇంత ఉన్నాయని మనకు లెంత్ తెలుసు. ఇక్కడ మీరు పైథాన్లో ఇన్బిల్డ్ ఫంక్షన్ లెంత్, LEN అని ఉందన్నమాట. లెన్ అనేది ఒక షార్ట్ కట్ ఫంక్షన్ ఫర్ లెంత్, ఓకేనా. ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం యాడ్ చేసి ఎలిమెంట్ని పెట్టి ఇక్కడ రన్ చేయంగానే మీకు లెంత్ వచ్చేస్తుంది, ఎన్ని ఎలిమెంట్స్ లోపల ఉన్నాయి అని. మీరు ఇక్కడ మల్టిపుల్ యాడ్ చేసుకొని వెళ్ళచ్చు. ఇప్పుడు నేను
వాట్ యూ కెన్ సే లైక్ ఇవే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇక్కడ యాడ్ చేస్తే లెంత్ చెక్ చేస్తే 6 అయ్యిందనమాట మనకి. నెక్స్ట్ సార్టింగ్ కూడా చేయొచ్చు. లెంత్ అంతే, ఎక్కువ డిఫికల్టీ ఉండదు మనకి, ఓకేనా. మనం ఇంకా ఎక్కువ కవర్ చేయాలి. లెంత్కి వస్తే చెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, కివీ, బనానా, మ్యాంగో. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ అనే వేరియబుల్ మనం డిఫైన్ చేసుకున్నాం. డాట్ సార్ట్, ఓకేనా. సార్ట్ ఏం చేస్తుంది అంటే మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇలా అసెండింగ్ లైక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అది మీకు సార్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే యాపిల్ ABBCDEFGHIJK వస్తుంది, LM, ఓకేనా. ఇక్కడ మీరు చూస్తే మనం ఎలా ఇచ్చాం, చెర్రీ, బ్లూబెర్రీ, యాపిల్, కివీ, బనానా, మ్యాంగో, ఓకేనా. సో ఇక్కడ పర్టికులర్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ మనం ఫాలో అవ్వలేదు. సార్ట్ యూజ్ చేస్తే మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ చేయొచ్చు అనమాట లిస్ట్ని, ఓకేనా. స్లైజింగ్ లిస్ట్స్ ఇన్ పైథాన్. సో స్లైజింగ్ అంటే ఏంటి? స్లైజింగ్ ఈజ్ ఎ వే టు రిట్రీవ్ అ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎ లిస్ట్. అంటే ఏమవుద్దంటే ఒక పర్టికులర్ స్టార్ట్ ఎండ్ మధ్యలో స్టెప్, నేను మీకు ఆల్రెడీ అప్పుడే చెప్పాను కదా, ఒక 3 zeros పెట్టి మరి అది ఒక అడ్వాన్స్ లిస్ట్ ఆపరేషన్ స్లైజింగ్స్ అన్నీ కూడా చేయొచ్చు అని, అదే ఇది. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. స్లైజింగ్ అంటే ఇన్ షార్ట్ నథింగ్. మీరు ఇప్పుడు ఒక ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ చెఫ్ ఆర్ ఎ కుక్. ఇప్పుడు క్యారెట్ ఉంది, మీరు నైఫ్ ఎత్తుకుంటారు, స్లైస్ చేస్తారు ఇంటూ పీసెస్ 1 2 3 4 5 అలా. మీరు ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ స్లైస్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా స్లైజింగ్ అనేది అలాగే కొంచెం వర్క్ అవుద్ది అనమాట. నేను మీకు చెప్తాను చూడండి. ఫ్రూట్స్లో యాపిల్, బనానా, చెర్రీ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం, ఫిగ్, గ్రేప్స్ అన్నీ కూడా. సో స్లైజింగ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఓకేనా. సో మనం ఇండెక్స్ స్లైజింగ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం రాసాం, జస్ట్ సింపుల్ 1:4. ఈ 1:4 అని ఏం చెప్తున్నామంటే 1 అనేది ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వు. ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ నుంచి ఎక్కడి వరకు స్లైస్ చేయమంటున్నాం, 4th ఇండెక్స్ ఎలిమెంట్ వరకు. ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఏంటి మనది, యాపిలా కాదు కదా, యాపిల్ అనేది తప్పు. యాపిల్ ఈజ్ ఆర్ 0th ఇండెక్స్ ఎలిమెంట్. బనానా ఈజ్ ఆర్ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్. బనానా నుంచి స్టార్ట్ అవ్వు. బనానా, చెర్రీ విచ్ ఇస్ సెకండ్ ఎలిమెంట్, తర్వాత డేట్ థర్డ్ ఎలిమెంట్, ఓకేనా. ఎల్డర్ బెర్రీ 4th ఎలిమెంట్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్డర్ బెర్రీ 4th ఎలిమెంట్ కదా. సో మనం ఈ స్లైజింగ్ అయిన తర్వాత మీరు చూసుకుంటే మనకి బనానా వచ్చింది, ఫస్ట్ ఎలిమెంట్ బనానా వచ్చింది, సెకండ్ ఎలిమెంట్ చెర్రీ వచ్చింది, థర్డ్ ఎలిమెంట్ డేట్ వచ్చింది, 4th ఎలిమెంట్ ఎల్డర్ బెర్రీ ఎందుకు రాలేదు? ఎందుకని రాలేదంటే మనం ఇక్కడ స్టాప్ ఐటరేషన్ 4th ఎలిమెంట్ దగ్గర ఇచ్చామన్నమాట. ఇక్కడ మనం ఎలిమెంట్ 4 ఇస్తే అది ఏమవుద్దంటే 4th ఎలిమెంట్ దగ్గరకు వచ్చే గురికి అది నిలిచిపోద్ది. ఆ ఎలిమెంట్ అది ఇంక్లూడ్ చేయదు, కానీ ఇండెక్సింగ్లో ఎప్పుడూ కూడా లాస్ట్లో ఏ ఎలిమెంట్ అయితే నువ్వు అనుకుంటానో ఆ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేయొద్దు. ఆ ఎలిమెంట్ ఇంక్లూడ్ చేయాలంటే మీరు దానికి నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి, 5 ఇవ్వాలి. 5 ఇస్తే అప్పుడు ఈ ఎలిమెంట్ ఇంక్లూడ్ అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఈ ఎలిమెంట్ ఇంక్లూడ్ కాదు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. సో అప్పుడు మీరు 6 ఇవ్వాలా, ఈ ఎలిమెంట్ ఇంక్లూడ్ అవుద్ది. 6 ఇస్తే గ్రేప్స్ ఇంక్లూడ్ కాదు, 7 ఇవ్వచ్చు. అప్పుడు 7 ఇస్తే మీరు ఏమవుద్ది, ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను డైరెక్ట్ 7 ఇస్తా, చూసారా మొత్తం ఇంక్లూడ్ అయిపోయింది. మొత్తం లాస్ట్ వరకు కూడా మనకి ఇంక్లూడ్ అయ్యి అవుట్పుట్ వచ్చేసింది అనమాట. అలా నడుస్తుంది. లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట మనకు ఆ లాస్ట్ ఎలిమెంట్ కూడా రావాలి అనుకుంటే, అంతే. స్లైస్ విత్ ఓన్లీ స్టార్ట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ యువర్ స్టార్టింగ్ పాయింట్. స్టార్ట్ ఎండ్ స్టెప్ అని 3 ఉన్నాయని చెప్పాను కదా నేను మీకు. ఇక్కడ చూస్తే పైన ఇక్కడ చూడండి, స్టార్ట్ ఎండ్ స్టెప్. ఇక్కడ మీకు ఆ పర్టిక్యులర్ కోడ్ చూడొచ్చు. దీన్ని నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇలా. సో మోస్ట్లీ వీడియోలో ఉన్నది ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు సేవ్ అవ్వవు నాకు తెలిసి. సో మీరు ఇవన్నీ నాతో పాటు కూర్చొని నోట్ డౌన్ చేసుకోవాల్సిందే, మీకు ఆప్షన్ ఇల్లే, ఓకేనా. ఓకే.
లిస్ట్ స్టార్ట్ ఎండ్ స్టెప్ అన్నమాట. ఓకేనా, స్టార్ట్ ఎండ్ స్టెప్. సో స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఏంటని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. స్టెప్ పాయింట్ అంటే స్కిప్ చేయడానికి, అది కూడా చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ స్టార్ట్ ఇచ్చామంటే మనకి ఏమవుద్ది, స్లైజింగ్ విత్ ఓన్లీ స్టార్ట్ ఇస్తే జస్ట్ 1 ఇచ్చాం అండ్ కోలన్ ఇచ్చాం అండ్ దెన్ వీ లెఫ్ట్ ఇట్, ఇంకేం ఎక్స్ట్రా అసైన్ చేయలేదు. సో ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవ్వమన్నాం. సో 0th ఎలిమెంట్ మిస్ అయింది ఇక్కడ. ఫస్ట్ ఎలిమెంట్ బనానా నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకేనా, అలాగే స్లైస్ విత్ ఓన్లీ ఎండ్ కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడాలి అంటే ఇక్కడ 1 బదులు నేను 2 ఇస్తే చెర్రీ నుంచి స్టార్ట్ అవుద్ది. చెర్రీ, డేట్, ఎల్బో, ఫిగ్, గ్రేప్స్. సో ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు కంటిన్యూస్గా వెళ్తుంది అనమాట. ఒకవేళ ఎండ్తో మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే, విత్ ఓన్లీ ఎండ్ మనకి స్టార్ట్ అనేది వద్దనుకుంటే, అప్పుడు మీరు నెంబర్ ఎక్కడ ఏ ఇండెక్స్ ఎలిమెంట్లో ఎండ్ అవ్వాలని పెట్టచ్చు. ఇప్పుడు 4 పెట్టాం. 4 పెడితే మీరు చూడొచ్చు యాపిల్, బనానా, చెర్రీ, డేట్, లాస్ట్. 4 ఈజ్ యువర్ ఎల్డర్ బెర్రీ. ఓకేనా, రిమెంబర్ ఎల్డర్ బెర్రీ అనేది మనకు రాలేదు. ఒకవేళ మీకు ఎల్డర్ బెర్రీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు 5 ఇవ్వచ్చు. నేను అప్పుడే చెప్పాను కదా, ఇక్కడ 7 ఇస్తే మీకు మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అవుతాయి అప్పుడు అంతే. ఓకేనా, ఇట్స్ వెరీ ఈజీ. స్లైస్ విత్ స్టెప్. స్టెప్ అనేది ఏం చేస్తుంది అంటే, స్టెప్లో మీరు ఇక్కడ ఏమి ఇచ్చారు, 3 ఇచ్చాం మనం. స్టెప్ 3 ఏమవుద్దంటే యాపిల్, బనానా, చెర్రీ వదిలేస్తుంది. మధ్యలో ఉన్న 2 ఐటరేటివ్ ఎలిమెంట్స్ని స్కిప్ చేసి 3rd ఎలిమెంట్ డేట్ని తీసుకునింది. మళ్ళా 2 ఎలిమెంట్స్ని స్కిప్ చేసి గ్రేప్స్ తీసుకునింది 4th ఎలిమెంట్ అనమాట. సో మీరు ఇక్కడ ఇది స్కిప్ 2 ఎలిమెంట్స్ ఎందుకు చేసిందంటే, మనం ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి. ఇక్కడ మనం 2 ఇస్తే అది ఓన్లీ 1 ఎలిమెంట్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ నేను 2 ఇచ్చానంటే ఫస్ట్ యాపిల్ వస్తుంది, మళ్ళీ చెర్రీ వస్తుంది డైరెక్ట్గా, మళ్ళీ ఎల్డర్ బెర్రీ వస్తుంది, బనానా అండ్ డేట్స్ మిస్ అయిపోతాయి అనమాట. మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని మీరు స్కిప్ చేయాలనుకుంటే ఈ స్టెప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, స్లైజింగ్ విత్ నెగిటివ్ ఇండెక్సింగ్. నెగిటివ్ ఇండెక్సింగ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, -3 మైనస్ నుంచి ఇలా వెళ్తుంది, -1 2 3 4 5 6 లాస్ట్ నుంచి వస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు స్లైజింగ్ మైనస్ ఇండెక్సింగ్తో చేయాలనుకుంటే, స్టార్ట్ చేసి స్లైజ్డ్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ -3. సో -3 అనగానే ఏమైంది, గ్రేప్స్ నుంచి స్టార్ట్ అయింది. గ్రేప్స్, ఫిగ్. సో -3 ఇచ్చినప్పుడు గ్రేప్స్, ఫిగ్, ఎల్డర్ బెర్రీ. సో ఎల్డర్ బెర్రీ దగ్గర నిలిచిపోయింది అనమాట. స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి అయింది యాక్చువల్లీ. సారీ, -3 -2 -1 అని ఇలా వచ్చింది. ఎండ్ కూడా ఇవ్వచ్చు మీరు. ఎండ్లో కూడా ఇవ్వాలంటే సేమ్ -5 నుంచి స్టార్ట్ అవ్వమంటున్నాం. -1 -2 -3 -4 -5 అనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి -4 -3 -2 ఫిగ్ దగ్గర ఎండ్ అవ్వమంటున్నాం. ఫిగ్ దగ్గర ఎండ్ అయినప్పుడు మనకి ఏమొచ్చింది, ఎల్డర్ బెర్రీ వచ్చింది అనమాట. ఇక్కడ చూడొచ్చు అలాగనమాట. నెక్స్ట్ స్లైస్ విత్ ఏ నెగిటివ్ స్టెప్. నెగిటివ్ స్టెప్పింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట, అంటే జస్ట్ స్కిప్ చేసుకోవడానికి. సో -3 ఇచ్చాము ఇక్కడ, అప్పుడు ఏమైంది, సో గ్రేప్స్ వచ్చింది, తర్వాత 1 2 ఇవి 2 మిస్ చేసింది, డేట్స్ వచ్చింది, ఇవి 2 మిస్ చేసింది, తర్వాత యాపిల్ ఇచ్చింది. ఇక్కడ నువ్వు -2 ఇస్తే మధ్యలో ఉన్న ఒక్క ఎలిమెంట్ మిస్ అవుద్ది అనమాట. ఇది మీరు ప్రాక్టికల్గా రన్ చేస్తే వస్తుంది. ఓకేనా, సో గ్రేప్స్, ఫిగ్ మిస్ చేసింది, ఎల్డర్ బెర్రీ తీసుకునింది, డేట్ మిస్ చేసింది, చెర్రీ తీసుకునింది, బనానా మిస్ చేసింది, యాపిల్ తీసుకునింది అనమాట. సో ఒక చిన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు. రైట్ ప్రోగ్రామ్ దట్ క్రియేట్స్ ఎ లిస్ట్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్స్ అండ్ ప్రింట్ ద లిస్ట్. మీకు నచ్చిన ఫ్రూట్స్, ఇప్పుడు నేను ఇన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను కదా, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్లను క్రియేట్ చేసి ఆ పర్టిక్యులర్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. ఇది మీకు టాస్క్. ఓకేనా, మీరు మెన్షన్ చేస్తే నేను మీ కమెంట్స్కి డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉందా మీరు అడగండి, కింద నేను రిప్లై చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అదనమాట. సెకండ్ క్వశ్చన్, గివెన్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ రైట్ ఏ కోడ్ టు ప్రింట్ ద సెకండ్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ ఆఫ్ ఎ లిస్ట్. ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ మరో 4th ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి ఒక కోడ్ రాయమంటుంది. ఇండెక్సింగ్ ఎలిమెంట్. ఓకేనా, ఇది హింట్. ఇది ఇండెక్సింగ్ ద్వారా మీరు యూజ్ చేసి ప్రింట్ చేయాలి. నెక్స్ట్, మోడిఫైయింగ్ అ లిస్ట్. ఈ పర్టిక్యులర్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని మోడిఫై చేయండి. కొత్త, లైక్ యూ కెన్ యాడ్ ఎ న్యూ కలర్ని యాడ్ చేయండి అట్ లాస్ట్లో, అండ్ దాన్ని ప్రింట్ చేసి అప్డేట్ కూడా చేయండి. రిమూవ్ ఎలిమెంట్.
వీటిలో నుంచి సెకండ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. ఈ ఇన్ని ఎలిమెంట్స్లో నుంచి ఒక సెకండ్ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం, ఇది ఒక టాస్క్ మీకు. ఓకేనా? దీని తర్వాత కన్కాటినేట్ లిస్ట్, క్రియేట్ 2 లిస్ట్ ఆఫ్ యువర్ ఫేవరెట్ వెజిటేబుల్స్. అంటే 2 లిస్టులు క్రియేట్ చేసి వాటిని కన్కాటినేషన్ ప్లస్ ఆపరేషన్. ఓకేనా? సో మీరు వీడియో చూస్తే మళ్ళీ మీకు అర్థమవుద్ది. ఇంకా లాస్ట్లో మీకున్న స్లైజింగ్, ఈ పర్టికులర్ దీన్ని స్లైజింగ్ చేయమని, ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ మీకు ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్ చేయాలబ్బా. కండిషన్, మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్టయితే లాస్ట్ వరకు చూస్తుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. చేస్తేనే మన ఛానల్కి హెల్ప్ అవుద్ది అండ్ మీరు నేర్చుకున్నట్టు నాకు ఒక ట్రస్ట్ వస్తుంది అనమాట. సో ఐ కెన్ క్రియేట్ మోర్ వీడియోస్. సో గైస్, అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా మనం మన నెక్స్ట్ వీడియోలో టప్పుల గురించి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, బై బాయ్, మీట్ యూ ఆల్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.